హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ శుభ శుక్రవారం అండి. ఈరోజు అందరూ పూజ బాగా చేసుకున్నారా? పిల్లలకి ఆల్రెడీ స్కూల్స్, కాలేజెస్ అన్నీ రీఓపెన్ అయి చేసేసారు గదా! సో, అంతా హడావుడిగా ఉంటుంది. పొద్దున్నే మనం లేవడమే కాక పిల్లల్ని కూడా నిద్ర లేపాలి కదా! వాళ్ళకి లంచ్ బాక్స్ కట్టి పంపించాక కానీ మనం ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవడానికి కుదరదు కదా! మీ ఇంట్లో కూడా ఇంతే కదా! సో, ఇక ఈరోజు వీడియో విషయానికొస్తే, ఈరోజు శుక్రవారం. శుక్రవారం మనం ఏ ఏ పరిహారాలు పాటిస్తే మనకున్నటువంటి నరదిష్టి, నరఘోష అన్నీ తొలగిపోతాయో, అలాగే రేపు శనివారం రావి చెట్టుకు ఏ విధంగా పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో, అలాగే రావి చెట్టు విశిష్టత గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. సో, వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న విన్నపం. మీరు నా ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. అలాగే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయన్నమాట. ప్లీజ్ నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో, ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ముందుగా శుక్రవారం పూట మనకున్నటువంటి నరదిష్టి, నరఘోష ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం. శుక్రవారం మనం అందరం కూడా గడపలకి పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి అలంకరించుకుంటాం కదా! అలాగే గడప దగ్గర పసుపు, కుంకుమ అద్దిన 2 నిమ్మ చెక్కలను కూడా పెట్టాలి. నేను చాలా కాలం నుంచి పెడదాం అనుకుంటూ చాలా అశ్రద్ధ చేసేసాను. ఈరోజైతే ఖచ్చితంగా ఎలా అయినా పెట్టాలని సరే ఈరోజు పెట్టానన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ప్రమిదలు తీసుకొని, ప్రమిదలకి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, అందులో నిండుగా ఉప్పయితే వేసుకొని, అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ కూడా వేసుకొని, నిమ్మకాయని 2 చెక్కల కింద కోసి, అలాగ పసుపు, కుంకుమ అద్దేసి రెండింట్లో పెట్టేసి, గుమ్మానికి ఇరువైపులా అటొకటి, ఇటొకటి ప్రమిదలు అలా పెట్టుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా ప్రతి శుక్రవారం మరియు మంగళవారం కూడా చేయడం వల్ల మనకి, మన ఇంటికి ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయంటండి. ఇంకొక పరిహారం ఏంటంటే, ఒక గాజు గిన్నె తీసుకొని, అందులో నిండుగా ఇలాగ ఉప్పయితే వేసుకొని, 7 లవంగాలు తీసుకొని, ఆ ఉప్పు మీద పెట్టుకోవాలి 7 లవంగాలు కూడాని. ఈ లవంగాల ఉప్పు పరిహారం శుక్రవారం ఉదయం పూజ అయిన తర్వాత అయినా లేదా సాయంత్రం అయినా సరే చేయొచ్చండి. ఇలాగ లవంగాలు పెట్టేసుకుని మన ఇంట్లో చీపురు తగలని చోట, ఎవరు చూడని చోట ఒక మూలన పెట్టేసుకుని 3 రోజులు అయిన తర్వాత తీసేసి ఎవ్వరు తొక్కని చోట బయటైనా పారబోయాలి. లేదు నీళ్ళల్లో అయినా సరే కరగబెట్టేసుకుని ఎవరు తొక్కని చోట ఏ చెట్టు మొదలన్నా పోసేసుకోవాలి. అలా చేయడం ద్వారా మన ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ వైబ్స్ అయితే కలుగుతాయన్నమాట. అలా చేసి చూడండి. నేను ఇదివరకు లవంగాలు, ఉప్పు అయితే ఇలా పెట్టేదాన్ని. నిమ్మ చెక్కలైతే పెట్టడం ఇదే ఫస్ట్ టైము. ఇక్కడి నుంచి నేను అలా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా రిజల్ట్స్ అయితే వస్తుంది. ఇక అలాగే శుక్రవారం పూట మనం స్నానం చేసేటటువంటి నీళ్ళల్లో కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేయడం వల్ల మన ఒంటికి ఉన్నటువంటి నరదిష్టి కూడా తొలగిపోతుందండి. ముఖ్యంగా ఆడవాళ్ళు శుక్రవారం పూట స్నానం చేసేటటువంటి నీళ్ళల్లో కొద్దిగా రాళ్ళ ఉప్పు అయితే వేసుకుని స్నానం చేయండి. అలాగే తడిబట్ట పెట్టేటప్పుడు కూడా కొద్దిగా రాళ్ళ ఉప్పు అయితే వేసి తడిబట్ట పెట్టడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ వైబ్స్ అన్నీ కూడా పోతాయంట. అలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, శుక్రవారం పూట అది సాయంత్రం 6, 7 టైం మధ్యలో ఇంటి నిండా సాంబ్రాణి పొగ వేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి ఎటువంటి చెడు శక్తులైనా సరే పోతాయంటండి. ఒక్క శుక్రవారం అనే కాదు, ప్రతిరోజు 41 రోజుల పాటు అలా వేయడం వల్ల, సాంబ్రాణి పొగ వేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా పోతుందంట. అస్సలు ఇంట్లో బావుండట్లేదు అనేవాళ్ళు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. సాంబ్రాణి పొగ ప్రతిరోజు ఏసుకోవడం అనేది చాలా మంచిది. అందరికి కుదురుద్ది, కుదరకపోయిద్ది. అందుకని కనీసం శుక్రవారం, మంగళవారం అయినా సరే మనం దీపారాధన చేసుకున్న రోజు ఏ రోజైనా సరే సాంబ్రాణి పొగ ఖచ్చితంగా వేసుకోండి. ముఖ్యంగా సాయంత్రం పూట సాంబ్రాణి పొగ వేయడం అనేది చాలా మంచిదనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇలాగా మనం దీపారాధన చేసిన తర్వాత, దీపారాధన కుందుల్లో కింద పళ్ళెం పెడతాం కదా! ఆ పళ్ళెంలో కొద్దిగా నీళ్లు పోసి, అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటే, మన దరికి కరువనేది దరి చేరకుండా ఉంటుందంటండి. ఇది ఇలాగా శుక్రవారం అనే కాదు, మనం ప్రతిరోజు ప్రతినిత్యం దీపారాధన అనేది చేసుకుంటాం కదా! దీపారాధన చేసినప్పుడు ఖచ్చితంగా అయితే కింద పెట్టిన పళ్ళెంలో కొద్దిగా నీళ్లు పోసుకొని, అందులో కొద్దిగా పసుపు వేసి దీపారాధనకి ఎలాగో చిన్న పువ్వయితే పెడతాం కదా! అలా పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల కరువనేది సంభవించదంట మనకి. మనం నిత్యం చేసే దీపారాధనే కాబట్టి ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా మర్చిపోకుండా కొద్దిగా నీళ్లు పోసి పసుపనేది వేసుకోండి. దీపారాధన చేసేటప్పుడు పళ్ళెం
ఖచ్చితంగా పెట్టాలండి కింద. దీపారాధన కుంది కింద విడిగా అయితే పెట్టకూడదు. పళ్ళెం లేనప్పుడు ఆకైనా సరే పెట్టి దీపారాధన చేసుకోవాలి. సో, ఇక శుక్రవారం అయితే ఈ పరిహారాలు పాటించి మనకున్నటువంటి నరదిష్టిని, నరఘోషని పోగొట్టుకోవచ్చనమాట. ఇక శనివారం రావి చెట్టు పూజ, అలాగే రావి చెట్టు యొక్క మహత్యం గురించి తెలుసుకుందామా? మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయతే నమః. అశ్వత్థ వృక్షం త్రిమూర్తుల స్వరూపం అని ఈ శ్లోకం యొక్క భావన అన్నమాట. ఈ వృక్షం మహత్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి ఇలా వివరించారనమాట. అశ్వత్థ వృక్షం మూలల్లో మకారం, మానులో ఉకారం, అది ఇచ్చే పళ్ళలో మకారం వెరసి ఆ వృక్షం అంతా కూడా ప్రణవ స్వరూపం అని బ్రహ్మాండ పురాణం చెబుతుందంట. సంతానం కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణలు చేస్తే తప్పక సంతానం కలుగుతుందంట. అలాగే శనివారం నాడు అశ్వత్థ వృక్షాన్ని చేతితో తాకి మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే మృత్యుభయం తొలగిపోతుందని, అలాగే శనివారం నాడు అశ్వత్థ వృక్షాన్ని చేతితో తాకి శనీశ్వర స్తోత్రాన్ని పఠిస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా అశ్వత్థ వృక్షం కింద చదివిన గాయత్రి మంత్ర జపం 4 వేదాలు చదివిన ఫలితాన్ని ఇస్తుందట. అలాగే అశ్వత్థ వృక్షాన్ని స్థాపిస్తే అంటే రావి మొక్కను నాటితే 42 తరాల వారికి స్వర్గం లభిస్తుందని పురాణాలు తెలుపుతున్నాయి. వృక్షాలలో తాను అశ్వత్థ వృక్షమని స్వయంగా సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వివరించారు. అందుకే దీనిని దేవతా వృక్షం కింద కొలుస్తారు మన వాళ్ళు. ఎన్నో మహిమలు ఉన్న ఈ వృక్షం గురించి ఒక చిన్న కథనం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం నరసింహస్వామి వారు అవతరించి హిరణ్యకశిపుణ్ణి సంహరించినప్పుడు ఆ రాక్షసుని నాభిలోని దుష్ట రక్తం స్వామివారి గోళ్ళకు అంటుకోవడంతో స్వామివారి గోళ్ళు విపరీతంగా మంటలు పుట్టాయట. అప్పుడు లక్ష్మీదేవి రావి చెట్టు యొక్క పళ్ళు, ఆకులతోటి ఆ బాధను నివారింపచేసిందంట. అందుకు స్వామివారు సంతోషించి ఆ వృక్షాన్ని, నిన్ను అంటే లక్ష్మీ అమ్మవారిని భక్తితో సేవించిన వారికి సకల పాపాలు తొలగిపోయి మనోభీష్టాలు నెరవేరుతాయని స్వామివారు ఆశీర్వదించారట. అందుకేనండి రావి చెట్టు నీడలో నుంచుంటే చాలు జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయని మన పెద్దలు అంటూ ఉంటారనమాట. సో ఇదండి వీడియో. శుక్రవారం పూట ఈ పరిహారాలు అయితే పాటించి మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. అలాగే శనివారం పూట రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి కుదిరితే ఒక చెంబుడు నీరు కూడా పోసి చిన్న దీపం వెలిగించి ఆ విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కూడా పొందుతారని ఆశిస్తున్నాను. ఈ విధంగా మనం ఇన్ని పూజలు చేసుకుంటూ, ఇన్ని వ్రతాలు చేసుకుంటూ, దైవ దర్శనాలు చేసుకుంటూ ఉన్నా సరే, మన జీవితాలు ఇలాగే ఉన్నాయని చాలా మంది అనుకుంటారని నేను ఇంతకు ముందు కూడా చాలా వీడియోలో చెప్పాను కదా! మనం చేసేటటువంటి కర్మ ఫలాన్ని బట్టే మన జీవితాలనేవి ఉంటాయని నేను చాలా నమ్ముతానండి. అదే మీకు చెప్తున్నాను. అందుకే మనం చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ధర్మబద్ధంగా ఉంటూ, ధర్మాచరణ చేస్తూ, ఆ స్వామివారిని, ఆ అమ్మవారిని దైవనామ స్మరణ చేసుకుంటూ ఉంటే అంతా ఇంకా స్వామి, అమ్మవార్లే చూసుకుంటారు. ఆ విధంగా నడుచుకోండి. చక్కగా ఆ అమ్మవారి దయకు, కృపకు పాత్రులు కండి. సో, ఇక వీడియో అయితే ఇదండి. వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే నాకు అందించండి. ఇప్పటి వరకు మీ సపోర్ట్ అందించినందుకు చాలా ధన్యవాదాలు. ఇంత ముందు కూడా ఇలాగే మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.